నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను. గుండెల్లో ప్రేమతో మాట్లాడుతున్నాను. జ్ఞాపకాలు పంచి బతిమాలుతున్నాను. ఆయన నమ్మకపోతే నేనేం చేయను బాబు. నువ్వేం చేయొద్దన్నాను కదా, వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను బాబు, కానీ మీరు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? నేను సరసునని నమ్మడం లేదు. సరే, సరసుకి మాత్రమే చోటున్న స్థానంలో వేరే అమ్మాయికి అర్హత ఎలా వస్తుంది బాబు? నన్ను మర్చిపోయి మీరు బ్రతకగలరా బాబు? నా ఆలోచనలు వదిలే కొత్త జీవితం మొదలు పెట్టగలరా? మీరు నమ్మే ఒక్క నిజం మన రెండు జీవితాల్ని నిలబెడుతుంది బాబు. మూడు ముళ్ళ బంధాన్ని గెలిపిస్తుంది. నమ్మండి బాబు, మీకు దండం పెడతాను. ఆ కన్నీళ్లకి నీ కళ్ళు తడుస్తాయేమో కానీ నా మనసు కరగదు. నాకున్న టెన్షన్లు, టార్చర్లు చాలు. నాకింక కొత్తవేం వద్దు. ముందిక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను బాబు. మీరు నన్ను నమ్మే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే ఇక్కడే ఉండు. నేనే బొట్టు పెట్టుకుని బయటికి పోతాను. రాహుల్ బాబు, నేను వెళ్ళను. ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నారు? అయ్యో బాబు, సెన్స్ ఏమనుందా నీకు? ఏంటి పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదా? షర్ట్ మొత్తం నాశనం అయిపోయింది. ఈ మరక ఉతికితే పోతుంది బాబు, కానీ మీ మొండితనం వల్ల జరగబోయే పొరపాటు, దానివల్ల జీవితాలే నాశనం అవబోతున్నాయి. జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఇంకా నాశనం అవడానికి ఏం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. రాహుల్ బాబు, ఏంటి ఇక్కడ కూడా వచ్చేసావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు రాహుల్ బాబు, నేను చెప్పేది వినండి. మీరు నిజం ఒప్పుకునే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను. మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఇది నిజమైతే కదా నమ్మడానికి. ముందు నువ్వు తప్పుకో. బాబు బాబు, లేదు బాబు, నిజాన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారా తప్ప ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నీకెన్నిసార్లు కాదని చెప్తున్నా
చేయకండి బాబు. ఈ కన్నీళ్లు నా కళ్ళల్లోవి కాదు బాబు, ఓడిపోతున్న నా హృదయానివి. నా గుండెల్లో మీ మీద పెంచుకున్న ప్రేమ దూరం అయిపోతుందేమో అన్న భయానివి. ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం, కానీ దేవుడు ఇలా పరీక్షలు పెడుతుంటే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎవరి సాయం తీసుకోవాలి? చంద్రశేఖర్ గారు, ఫోన్ సార్. నాన్నా, ఎందుకు ఫోన్ చేశావు? అదేం నాన్న అలా అంటావు? ఇంకేమనాలి? నేనిక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? చిప్పకూడు తింటూ ఊచలు లెక్క పెడుతూ ఈ గతికి కారణమైన ఆ వాగ్దేవి మీద ప్రతి క్షణం పగతో రగిలిపోతూ ఏమీ చెయ్యలేక ఈ 4 గోడల మధ్య ఎంత రగిలిపోతున్నా తెలుసా? కానీ బయటుండి నువ్వేం చేస్తున్నావు? రోజుకొకసారి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడగడం కాదు, ఆ వాగ్దేవి నాశనం కోసం కుట్రలు చెయ్యాలి. అది పతనమైందన్న శుభవార్త చెప్పాలి. చెబుతాను నాన్న, అదే ప్రయత్నంలో ఉన్నాను. వాగ్దేవి కోడల్ని పావులా వాడుకోవాలనుకుంటే అది సరస్సునో బ్రాహ్మణియో తెలియని కన్ఫ్యూజన్లో పడేసింది. ఆ అమ్మాయి సరస్సు అని తెలిసిన మరుక్షణం దాన్ని చంపి వాగ్దేవిని ఇరికించి జైలుకి పంపిస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నాన్న, ఈరోజు వాగ్దేవి కొడుక్కి ప్రీతి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్. అంటే ఇంట్లో ఉన్నది సరస్సు కాదనే కదా? అలా అనుకోవడానికి లేదు నాన్న, ఇదంతా వాళ్ల ప్లాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదమ్మా. ఇన్ని రోజులు కొడుకును చూసి మానసిక క్షోభ అనుభవిస్తున్న ఆ వాగ్దేవి ఇప్పుడు కొడుకు జీవితం బాగుపడిపోతే దాని మొహంలో బాధపోయి నవ్వొస్తుంది. అది నాకిష్టం లేదు. దాని జీవితంలో ఏ శుభం సంతోషం ఉండకూడదు. చెడు తప్ప మంచి జరగడానికి వీల్లేదు. సరే నాన్న, నేను చూసుకుంటాను. ఆ వాగ్దేవి ఇంట్లో ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఆ ఇంట్లో జ్యోతి మీకు హెల్ప్ చేస్తుంది. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా పని ఫినిష్ చెయ్యండి. సరే మేడం. మీ అబ్బాయి ఏడండి? మా అమ్మాయి కన్నా ఎక్కువసేపు మేకప్ అవుతున్నట్టున్నాడు. మేకప్ ఏం లేదండి, పంచ కట్టుకోవడం కదా, కొంచెం టైం పడుతుంది. ముహూర్తానికి ఎలాగూ టైం ఉంది కదా వాగ్దేవి, పర్లేదు రానివ్వండి. ప్రియా, వరుసలు కలుపుకోబోతూ ఇంకా పేర్లతో పిలుచుకుంటే దూరం దగ్గరలా అవుతుంది. అదేం లేదు, మీ కోరిక మేరకు వదినానే పిలుస్తాను. అలా అన్నారు, బాగుంది.
అమ్మా, రాహుల్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన బ్రాస్లెట్ వదిన ఇది. ఎలా ఉంది? వావ్, బ్యూటిఫుల్. ఏంటంటే ప్రీతికి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చావని రాహుల్కి బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చారా ఏంటి? అలాని కాదు తేజ, నిశ్చితార్థానికి బ్రాస్లెట్ పెట్టడం మా ఆచారం అంతే తప్ప వాగ్దేవి గారితో, అదే మా వదిన గారితో పోటీ పడటం మా వల్లే కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. మీరు అభిమానం కొద్దీ మా ప్రీతికి నెక్లెస్ పెట్టారు కానీ ఈ ఇంటికి కోడలవడం కన్నా అంతకన్నా గొప్ప ఆభరణం అవకాశం ఏముంటుంది చెప్పండి? ప్రీతి, రాహుల్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు సరే, మరి బ్రాహ్మణి ఎక్కడ? బయటికేమైనా వెళ్ళిందేమో. మనమంతా ఇక్కడే ఉన్నాం కదా, బయటికి వెళ్తే మనకు తెలీదా? అమ్మా, ముహూర్తానికి సమయం అయింది. అబ్బాయిని తీసుకొస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చమ్మా. సరే పంతులు గారు. నవ్యమ్మా, వెళ్ళి రాహుల్ సంగతి చూడమ్మా. అలాగే మేడం. వెయిట్ నవ్య, నేను వెళ్తాను. నువ్వెందుకు ప్రీతి? పెళ్లి కూతురివి, ఇక్కడే ఉండు. మా అన్నయ్యని నేను తీసుకొస్తాను. పర్లేదు నవ్య, నేను వెళ్ళి రాహుల్ని ఈ బ్రేస్లెట్ ఇచ్చి తీసుకొస్తాను. తేజ, ఇటివు. రాహుల్, 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 రాహుల్ బాబు. ఎవరు? ఎవరున్నారు లోపల? ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లే. రాహుల్, ఉన్నావా? యా ప్రీతి, ఏమైంది? ఇక్కడే ఉన్నాను. లోపల నీతో పాటు ఎవరున్నారు? ఎవరుంటారు? ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. లేదు, ఎవరో ఉన్నారు. నేను వాయిస్ విన్నాను. ఆ బ్రాహ్మణియే కదా? బ్రాహ్మణి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నా మాటలే ఎక్కువ వల్ల 2 సార్లు వినిపిస్తుంది అంతే. 2 సార్లు కాదు, 2 గొంతులు వినిపించాయి. ప్రీతి, అలాంటిదేం లేదు ప్రీతి. చూడిదంతా నీ వల్లే జరుగుతుంది. అసలు సెన్స్ లేకుండా బాత్రూంలోకి ఎందుకు వచ్చావు? సారీ బాబు, మీరు ఇక్కడికి వచ్చారని నేను వచ్చాను. మీతో మాట్లాడొచ్చు కదా అని. నువ్వు మాట్లాడుకో. రాహుల్, నాకు గుసగుసలు వినపడుతున్నాయి. లోపల బ్రాహ్మణి ఉంది కదూ? ఇక్కడ ఎవరు లేరని చెప్తుంటే అర్థం కదా? అర్థం కావాల్సింది నాకు కాదు, చెప్తా. ఆంటీ, ఆంటీ, ఆంటీ. చెప్పండి మేడం. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిందా? ఇంకా లేదు మేడం, ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. లేదు జ్యోతి, ఆగిపోవాలి. ఆ ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఆ వాగ్దేవికి సంతోషాన్ని కలిగించే ఏ కార్యక్రమం ఆ ఇంట్లో జరగడానికి వీల్లేదు. కానీ ఎలా మేడం? ఏ అపశకనం అడ్డంకులు వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు మేడం. వాగ్దేవి ఫిక్స్ అయితే
పెళ్ళైపోతుందా? తను అనుకున్నట్టు జరిగితే ఈ సురేఖ ఎందుకు? ఆ ఇంట్లో ఉన్నది సరస్సు అని నేను అనుకుంటున్నాను, కాదని నువ్వంటున్నావు. కన్ఫ్యూజ్ అయి టైం వేస్ట్ చేసే కన్నా వాగ్దేవి మీద డైరెక్ట్ అటాక్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. నా జీవితంలో సంతోషాన్ని దూరం చేసిన ఆ వాగ్దేవి ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు. ఆ మొహంలో ఉన్న నవ్వు ఏడుపులా మారాలి, పరువు పోయి రోడ్డు మీద పడాలి. అంటే ఏం చేస్తారు మేడం? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయబోతున్నాను. కిడ్నాపా? ఎలా మేడం? ఆ పని చేయడానికి మన వాళ్ళు వాగ్దేవి ఇంటికొస్తారు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా వాళ్లే చెప్తారు, చూసుకుంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్లాన్ సక్సెస్ అవ్వడంలో నువ్వు వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి. సరే మేడం, పని పూర్తయ్యాక నేను కాల్ చేస్తాను. మేడం కాల్ చేశారా? చేశారు. మీ ప్లాన్ ఏంటి? కాఫీలో కలిపి పెళ్ళికొడికి మిగతాది మేము చూసుకుంటాం. రండి ఆంటీ. ప్రీతి, రాహుల్ ఎక్కడా? అదిగో అదిగో ఆ వాష్రూమ్లో. వాష్రూమా? చీ, వాష్రూమా? రాహుల్ అక్కడుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? లోపల రాహుల్ ఒక్కడే కాదు, ఎవరో ఉన్నారు. రాహుల్ రూమ్ లో, అది వాష్రూమ్ లో ఎవరుంటారు ప్రీతి? అది తెలుసుకోవడానికే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను. రాహుల్, రాహుల్, లోపలున్నావా? యా మేడం. బయటికి రా. నువ్వేంటి లోపల? అలా అడిగితే ఎందుకు చెప్తుంది ఆంటీ? దీని మీద, దీని బిహేవియర్ మీద ముందు నుండే నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. కమాన్ ప్రీతి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడుతున్నావు? ఇంకేంటి తెలుసుకునే తేజ? కాసేపట్లో నాతో ఎంగేజ్మెంట్ అని తెలిసి తనకి ఇక్కడేంటి పని?
మాట్లాడు. అడుగుతుంది నిన్నే కదా. అంటే బట్టలు ఇవ్వడానికి వచ్చానమ్మా. ఏంటి బాత్రూంలోకా? బట్టలు అయినా బట్టలు నవ్య తీసుకెళ్ళింది కదా, నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అంత ట్రాష్ ఆంటీ. రాహుల్ రూమ్ కి రావటానికి ఏదో ఒక రీజన్ కావాలి తనకి. ఏదొకటి చేసి రాహుల్ని నన్ను దూరం చేయటమే దీని టార్గెట్.